హాయ్ హలో వెల్కమ్ టు క్రియేటివ్ న్యూస్. పవన్ కళ్యాణ్ గారు నిజంగా ఆయన రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టినప్పటి నుంచి కూడా ఎన్నో ఒడిదుడుకులు వచ్చాయి, ఎన్నో అవమానాలు పడ్డారు. బట్ అవమానించిన వారి చేతే పొగడ్తలు కూడా కురిపించుకున్నటువంటి ఏకైక నాయకుడు ఆయన. అలాంటి నాయకుడు ఈ మధ్యన తెలంగాణ కొండగట్టులో కూడా ఒక అద్భుతమైనటువంటి సన్నివేశం జరిగింది. దాని గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు చంద్రశేఖర్ గారు ఉన్నారు. ఆయన సార్ నమస్తే. సార్, పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి కొండగట్టు పర్యటనలో ఒక అద్భుతమైనటువంటి ఘటన కనిపించింది. ఎవరైతే కరెక్ట్గా 1 month బ్యాక్ పవన్ కళ్యాణ్ గారిని విమర్శించారో అతని నోటి నుంచి పవన్ కళ్యాణ్ గారికి స్వాగతం పలుకుతూ మంచిగా మాట్లాడడం, పొగడటం, పైగా ఆయనే దగ్గరుండి సెక్యూరిటీ అంతా కూడా సెట్ చేయటం ఎలా చూస్తున్నారు సార్? డెఫినెట్గా అంటే ఎప్పుడు కూడా మూలాలు మర్చిపోకూడదండి హరీష్ గారు. మనం ఏంటో అనేది ఆలోచించుకోవాలి. ఎదుటి వాళ్ళని మీరు విమర్శించేటప్పుడు ఎదుటి వాళ్ళని హరీష్ తప్పు చేసి నేను 1 ఏళ్ళు చూపించాను, 4 ఏళ్ళు నా వైపు ఉంటాయి, అంతే కదా. ఆచితూచి మాట్లాడాలా. అటువంటిది ఎవరితో మాట్లాడారు వాళ్ళు? పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడారు. మాట్లాడిన వాళ్ళంతా పిన్ డ్రాప్ సైలెంట్. సీఎంఏ స్టేట్ ప్రోటోకాల్గా స్టేట్ గెస్ట్గా ఆయన్ని ఆహ్వానం పలికితే ఆహ్వానం పలకమని అడ్డూరు లక్ష్మణ్ అనే మంత్రికి చెప్పారంటే ఆ మంత్రే పవన్ని కొద్దిగా మాట్లాడిన వాళ్ళు. అంటే కోమటిరెడ్డితో పొన్నంతో మాట్లాడితే చాలా కొద్దిగా బ్యాలెన్స్గా మాట్లాడలేడు ఈయన. అది ఏదైనా కానీ ఆ కిక్కే వేరప్ప అన్నట్టు ఎవరి నోటి నుంచి అయితే ఆయన్ని మేము తెలంగాణలో అడుగు పెట్టనేము, ఆయన సినిమాలు ఆడనేము, అంతూ చూస్తాము, పారిపోయేటట్టు కొడతాం. ఏంది ఇది? ఇప్పుడు ఏమైంది? సీఎంకి మించి అన్నట్టుగా ఆయన్ని జనం వచ్చిన తీరు ప్రత్యక్ష సాక్షి. మీరు కూడా వెళ్ళారు కదా, అంతే కదా. ఏమనిపించింది నిజంగా సార్? అసలు ఆ క్రేజ్ చూస్తే అది కూడా కొండ మీద ఉంటుంది సార్. అది గుడి అంత వెళ్ళడానికి కూడా చాలా దారులు అన్ని కూడా బ్లాక్ చేసి పెట్టారు. అసలు అంతమంది జనం ఎలా వచ్చారా అని కూడా ఆశ్చర్యపోయారు. ఆ ఎమ్మెల్యే కూడా అనుబంధం చెప్పాడుగా 2007 నుంచి యూనివర్సిటీ లీడర్. నేను పవన్ కళ్యాణ్ గారు చూశాను, ఆయన అభిమానాన్ని కూడా చాలా నేను ఎమ్మెల్యే అని చెప్పన్నాడు. తర్వాత మంత్రి చెప్పాడు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే స్వయంగా స్టేట్ గెస్ట్గా ఆహ్వానించి మమ్మల్ని వెళ్ళమన్నారని. అక్కడ ఎమ్మెల్యేలు వెళ్ళారు, మంత్రులు వెళ్ళారు, శైలజ అయ్యంగారు లాంటి వాళ్ళు సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్స్ వెళ్ళారంటే దాన్ని బట్టి ఏ విధంగా పవన్ కళ్యాణ్ యొక్క శక్తి ఏంటి. ఇది 2 రాష్ట్రాల ఫిగర్ కాదు, ఇది జాతీయ సంపద అన్నట్టుగా అర్థమైపోయింది. మీరు లేకపోతే ఆ జనం ఏంటండి? మరో జన్మ ప్రసాదించింది కొండగట్టు ఆంజనేయ స్వామి అనే ఉద్దేశంతో 39 కోట్లు శాంక్షన్ చేపించాడు. శరవేగం మీద శంకుస్థాపన పనులు చేపించారు. మళ్ళీ గిరి ప్రదక్షిణ కావాలంటే దానికి కూడా హెల్ప్ చేద్దామన్నారు. ఎవరైనా చేయగలరా? మరి గత దశాబ్దం పైన అధికారంలో ఉండి తెలంగాణ ఆవిర్భవించిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఎందుకు కొండగట్టు ఆంజనేయ స్వామిని 100 కోట్లు ఇస్తానని మరి ప్రకటించి ఎందుకు చేయలేకపోయారు? పెద్ద మనసు ఉండాలి. మరి ఏదైనా కానీ ఒక కదలిక అనేది పవన్ కళ్యాణ్ గారు తీసుకొచ్చారు. వెంటనే రేవంత్ రెడ్డి గారు కూడా అసెంబ్లీలో చెప్పారని చెప్పి లక్ష్మణ్ గారు చెప్పారు. ఎందుకంటే మాస్టర్ ప్లాన్ కూడా సిద్ధం చేయమన్నారని. ఇప్పుడు పవన్ కదిలేదలికి అంతా కదిలింది అన్నట్టు, అంతే కదండి. కాబట్టి ఇక్కడ ఏంటంటే నేను ఇక్కడ పవన్ కళ్యాణ్లో చాలామంది మనం ఇదే టీవీలో చాలాసార్లు కిరణ్ నేను చేసినప్పుడు 3 years నుంచి చేస్తున్నాం. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని తక్కువ అంచనా వేయద్దు. అప్పుడు ఎక్కడ గెలవను కూడా గెలవాల, అన్నీ అపజయమే. కానీ దేశ రాజకీయాల్లో మోస్ట్ పవర్ఫుల్ లీడర్కి ఎదుగుతాడని చెప్పేసి మేము చెప్పాం. చాలామంది మమ్మల్ని కూడా విమర్శించారు, కామెంట్ చేశారు. ఎక్కడ గెలవడన్నారు, కట్ చేస్తే 21-20. ఏం చెప్తారు విమర్శనవాదులు? ఏ ఫ్రంట్ లైన్ మీడియా కూడా చెప్పలా. ఇదే కిరణ్ టీవీలో చెప్పారు, చేసాం, 100 ఇంటర్వ్యూలు చేసాం. ఈ రోజంతా అదే అభిమానులు. మరి మీరు చెప్పింది కరెక్ట్ అని చెప్పి కిరణ్ టీవీలు ప్రశంసించట్లేదు? చెప్పండి. మేము ఎందుకు చెప్పాం? ఆయనలో ఉన్న నిబద్ధత గురించి చెప్పాం. ఈయన పవన్ గారు తుఫాన్ అని ఆ రోజు లెఫ్ట్ బ్యాక్ సైడ్ ఉన్న పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు రైట్ టు లెఫ్ట్ ఆయనే ఉన్నాడంటే అది పరిణితి చెందిన రాజకీయం. ఆయన కార్యదక్షుడు సార్, కమిట్మెంట్ ఉన్న నాయకుడు. ఇంకొకటి కారణ జన్ముడు, అంటే అనుకున్నది సాధిస్తాడు. అనుకున్నాడంటే అవ్వాల్సింది. దైవబలం మెండు. కాబట్టి ఆసేతు హిమాచలం ఢిల్లీ నుంచి గల్లీ దాకా ఆయన పేరు మోరమోగిపోతుందంటే ఆయనకి ప్రజల మీద ప్రేమ తప్పితే డబ్బు సంపాదించాలని ఏవలేదు, పదవి వ్యామోహం లేదు. నేటి రాజకీయాలలో వచ్చేది ఎందుకంటే డబ్బు సంపాదించుకోవడానికి పదవిల కోసం వచ్చేది. ఆయన పదవి నాకు ముఖ్యం, శాశ్వతం కాదు, హిందూ సనాతన సాంప్రదాయం నా గొప్ప అంటాడు, అంతే కదండి. ఒక అబ్బాయి గురించి మాట్లాడాడు, మీరు విన్నారా సార్? శివ అని ఒక నల్లమల్ల ఫారెస్ట్ నుంచి వచ్చిన అబ్బాయి వార్డు మెంబర్గా గెలిచాడు, సర్పంచ్గా అనుకుంటా. తను పిలిచి నాకు డబ్బు ఉన్నోడు వద్దు, ఇలా గుండె ధైర్యం ఉన్నోడు కావాలి, అంతే కదా. అదే ఇప్పుడు వ్యవస్థ మీద ఆయన కూడా ఒకప్పుడు ఈ వ్యవస్థలో ఏంటి అరాచకాలు అని చెప్పేసి తనతో పాటు ఈరోజు టీటీడీ బోర్డు మెంబర్ అయిన ఆనంద్ సాయి ఇద్దరు నక్సల్స్లో వెళ్ళిపోదాం అనుకున్నారు, తెలుసా మీకు? అది చూసి చిరంజీవి గారు, సురేఖ్ గారు
అమ్మో తన జాగ్రత్త కాపాడుకోవాలి ఇంట్లో పెట్టుకొని చాలా జాగ్రత్త చూసి సినిమాల వైపు దృష్టి మరల్చి చేసి ఈ రోజు ఈ స్థాయికి రావడానికి కారణం వాళ్ళు తల్లిదండ్రులాగా వారు చూసిన తీరు. ఏదైనా కానీ కార్యసాధకుడు, తర్వాత కారణ జన్ముడు, కమిట్మెంట్ ఉన్న నేత, ఇటువంటి వాళ్ళు రేరుగా పుడతారు. మన అబ్దుల్ కలాం దేశంలో ఆయన జీవించిన కాలం ఎంత జీవించడం మన అదృష్టంగా భావించాము. పవన్ కళ్యాణ్ గారు లాంటి రాజకీయ నాయకుడు ఈ దేశంలో ఉన్నప్పుడు ఆయన పరిపాలన చూడటం అదృష్టంగా భావించాలా. నెక్స్ట్ జనరేషన్ పిల్లల పాఠ్యాంశాల్లో కూడా పవన్ కళ్యాణ్ గారు గ్రామాభివృద్ధికి ఏం చేశాడు, పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్కి ఏం చేశారు, గ్రామీణ నీటిపారుదల మంచినీరు ఎందుకు సరాద్ర కాటన్ ఏ విధంగా పోడారో, గోదావరి జిల్లా అందరికీ 65 లక్షల మందికి త్వరలో 2 years పూర్తి చేసి 2 years లో పూర్తి చేసి డెఫినెట్గా మరో సరాద్ర కాటన్ పవన్ కళ్యాణ్ అని రోజు పత్రికల్లో రాబోయే రోజుల్లో ఉండకపోతే అప్పుడు అడగండి నెక్స్ట్ ఎలక్షన్ డెఫినెట్గా ఉంటుంది. అదేవిధంగా గ్రామాలకు మంచినీరు ఎవరు ఇస్తున్నారండి ఈ రోజు వరకు? దాంతోపాటు స్వాతంత్రం వచ్చి 7 దశాబ్దాలైనా గిరిజనులకి రోడ్లు వేయాలన్న ఆలోచన ఎవరికి వచ్చిందండి? మౌలిక సదుపాయాలు కల్పించబడు. తర్వాత మత్స్యకారుల గురించి ఎవరు ఆలోచించారు? భవన కార్మికుల గురించి ఎవరు ఆలోచించారు? ఎక్కడో అంత క్రీడాకారులకు ఆలోచించి 84 లక్షల రూపాయలు ఇవ్వటం ఏంటండి? ఎక్కడ సమస్య ఉన్నా నేనున్నాననే ఇది, ఆ ధైర్యం, ఆ గుండె ధైర్యం రేరండి. అటువంటి వ్యక్తులు మరొకరు పుట్టరు. అది నిలువెత్తు నిదర్శనం. కమిట్మెంట్ ఉన్న, డెడికేషన్, డిటర్మినేషన్ ఉన్న నాయకుడు పవన్ కళ్యాణ్ గారు మనం చరిత్రలో నిలిచిపోతారనేది 100% రైట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.